రాజ్ అలిసిపోయి నందిని గుండెల మీద పడుకున్నాడు. ఇంతలో నందినికి ఏదో గుర్తు వచ్చినట్టు రాజ్ నేను వద్దు వద్దు అంటుంటే నువ్వు నన్ను మత్తులో ముంచి నాలో కలిసిపోయావంది. అందుకు రాజ్ ఓసి పిచ్చిదానా, మనకి 5 రోజుల్లో పెళ్లి, ఇప్పుడు కలిస్తే ఏముంది, లేక 5 రోజుల తర్వాత ఏముంది అని అన్నడు. అందుకు నందిని మనమేమైనా తప్పు చేశామా రాజ్ అని అడుగుతుంది. లేదు నందిని, మనం పెళ్లి తర్వాత చేయాల్సిన పనిని ఇప్పుడే చేశాం అని కొంటెగా నవ్వుతూ మళ్ళీ యుద్ధంలో మునిగిపోతారు. ఇక ఉదయం 4 గంటలు ఇద్దరికీ మేలుకువ వచ్చి లేచి బట్టలు వేసుకొని రాజ్ నేను ఇక ఇంటికి వెళ్తా, ఉదయం అమ్మ నన్ను గదిలో లేకపోవడం చూసి కంగారు పడుతోంది అని చెప్తుంది. సరే అని రాజ్ కూడా తనకి తోడుగా వెళ్లి తనని ఇంటి వెనక నుండి లోపలికి పంపించి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ మళ్ళీ నందుకి ఒకసారి ఫోన్ చేసి ఇందాక జరిగినదాని గురించి కాసేపు మాట్లాడి ఇంకా ఫోన్ కట్ చేసి ఇంట్లో పడుకుంటాడు. ఇంట్లో పనిమనిషి వచ్చి అయ్యా మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చావు అని కాఫీ అందిస్తూ చెప్తుంది. ఎవరా అని కాఫీ తాగుతూ వెళ్లి చూస్తే కూడా తయారై తోటకి వెళ్లారు. అంతా కలిసి. ఇంతలో ఒక స్నేహితుడు మనోజ్ తోటలో ఒక అమ్మాయి చూసి చాలా ఇష్టపడతాడు. ఆ విషయానికి రాజ్ చెప్తే తను ఇంకెవరో కాదు, నందిని వల్ల అత్త కూతురు కవిత. ఇక పెళ్లిలో వాళ్ళిద్దరి ప్రేమ కథ నడుస్తుంది. రాజ్ వాళ్ళ అమ్మవాళ్ళు చుట్టాలు అంతా ఇంటికి వచ్చేశారు. తర్వాత రాజ్కి నలుగులు, మెహిందీలు, సంగీతులు ఇవన్నీ బాగా జరిగిపోయాయి. కానీ నందు, రాజ్కి మాట్లాడుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే దొరికింది వాళ్ళిద్దరికీ. ఇక పెళ్లి రోజు వచ్చింది. ఇల్లంతా హడావిడిగా, గోలగోలగా ఉంది. రాజ్ ఒక గదిలో వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ చేస్తుంటే ఇటుపక్క ఉన్న గదిలో నందిని మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్ ఇలా చాలా మంది తనని రెడీ చేస్తున్నారు. ఇంతలో పంతులు పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మంటాడు. రాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఆటపట్టిస్తూ పెళ్లి పీటలు దాకా వెళ్లి అతన్ని పెళ్లి పీటలు మీద కూర్చోబెట్టారు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ ఒకడు మావ ఇక ఈ రోజుతో నీ లైఫ్ లో హ్యాపీ డేస్ అన్నీ అయిపోయాయి అనగానే అందరూ విపరీతంగా కాసేపు నవ్వుకుంటారు. పంతులు మంత్రాలు మొదలు చేసి పూజ అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్తాడు. చుట్టాల్లో ఒక ఆవిడ వెళ్లి పెళ్లి కూతుర్ని పిలుస్తున్నారు అని చెప్తుంది. కానీ అక్కడ పెళ్లి కూతురు